చూద్దాము. రెండో మాట మన మధ్యనటువంటి సుమిత్ర మేడం గారు ఉన్నారు, మరి వారు తెలియపరుస్తారు. మరి రెండో మాటను మరి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మరి మన మధ్యనటువంటి ఎవరైనా ఒకరు చదివి మరి ఈ మాట చెప్పేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరున్నారు? మహేస్తేరు, నువ్వు చేయమ్మా. మాట చదివి లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము ఆ మాటను చదివి మాట తెలియపరిచేటువంటి వారి కొరకు ఎస్తేరు ప్రార్థన చేస్తారు. తదనంతరము మరి సుమిత్ర మేడం గారు ఆ మాటను మనకు వివరిస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ శుభ శుక్రవారం రోజు అయ్యా నీ సన్నిధికి మేము రావడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. అయ్యా, వాక్యం విని ఉన్నాం, 7 మాటలు ధ్యానించుచుండగా అయ్యా రెండో మాట తండ్రి చెప్పుతున్నా తండ్రి. అయ్యా, మీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఆ బిడ్డను దర్శించండి. తన నోట మీ మాట ఉంచి మీ చేతి నీళ్ళలో కప్పి తండ్రి ఆ మాట ద్వారా అయ్యా వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని, అయ్యా వారితో మాట్లాడమని, మీ కార్యం జరిగించమని. అయ్యా రెండో మాటలో తండ్రి అయ్యా మీకు రక్షణ కార్యం జరిగింది తండ్రి. అయ్యా ఆ రక్షణ తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు స్వీకరించి నీ నమ్మకంగా జీవించాలన్న ఆశతో అయ్యా సిలువలో దొంగను క్షమించారు. అయ్యా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. అయితే తండ్రి ఆ మాట తండ్రి మా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడి మీ కార్యం జరిగించమని అయ్యా చెప్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసే అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేయుచున్నాను. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఈ క్షణం వరకు నాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబడుటకు కాళ్ళనిచ్చిన ఆ గొప్ప దేవునికి, సర్వాధికారి అయిన యేసుక్రీస్తుకి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి వచ్చిన సంఘానికి కూడా వందనాలు. మరి నాకు ఇవ్వబడిన వాక్యము యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలలో 2వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రార్థన. కృపాకనిక్రముల దేవ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన గొప్ప దేవ, ఈ సమయంలో నన్ను నిలవబెట్టిన విధానాన్ని బట్టి వందనములు. నా నోటి నుంచి వచ్చే మాటలు నా నోటి మాటలు కాగా ప్రభా, నన్ను మీరే మీ సెలవు చాటున మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి చెప్పు కొద్ది మాటలను మీరు మా అందరి హృదయాలలో ఫలింపచేయమని, ఈ నా మాటలలో ప్రభా విస్తారమైన మాటలు ఏవైనా ఉంటే క్షమించమని వేడుకుంటూ ప్రభువైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, ఇక్కడ ఈ వాక్యములో ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరి ఈ వాక్యములో నేను తీసుకున్న మాటలు 3. ఒకటి వచ్చేసి రాజ్యము, జ్ఞాపకము, పరదైసు. 1 రాజ్యము, 2 జ్ఞాపకము, 3 పరదైసు. మరి రాజ్యం అంటే ఏమిటి?
ఈ లోకములో ప్రజలేలు రాజ్యమా, అధికారుల, నియంతల, చక్రవర్తుల కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా జన్మించి మన కోసం మన పాపముల నిమిత్తమై మరణించి మనకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ఆయన తిరిగి ఆరోహణుడు పరలోకానికి వెళ్ళాడు. ఆయన మనకి ఏమనుగ్రహిస్తానన్నాడు? నిత్య రాజ్యం. ఆ రాజ్యం ఈ లోకంలో ఉందా? ఉంటుంది. కానీ ఈ లోక రాజ్యం అనేది, ఈ లోకం అనేది మనకు శాశ్వతమైతే కాదు. పరలోక రాజ్యమే శాశ్వతము. మన పౌరస్థితి ఈ లోకంలో లేదు, పరలోకంలో ఉంది. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనము చాలా సంవత్సరాల నుంచి వింటున్నాము. కాకపోతే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని వాక్యానికి మళ్ళా ఎందుకు వస్తామంటే, పరిశుద్ధ గ్రంథంలోని చెప్పిన వాక్యాన్ని మరలా ఎందుకు చెప్తారంటే, మనం ఎక్కడ దారి తప్పిపోతామోనని, ఎక్కడ మర్చిపోతామోనని వాక్యం ద్వారా మనల్ని సంఘ కాపర్లైతేమి, దేవుడైతేమి ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సరైన మార్గములో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ పరలోక రాజ్యం అనేది నిత్య జీవమైనది, మరణము లేనిది, ఆనందకరమైనది. మరి ఈ పరలోక రాజ్యము అనేది మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 52వ వచనములలో మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యాన్ని కొన్నిటితోటి దేవుడు పోల్చి ఉన్నాడు. మంచి నేలను పడిన విత్తనములాగా, ఆవగింజంత విశ్వాసములాగా, పొలములో దాచబడిన ధనములాగా, ముత్యములను మంచి ముత్యాలు వెతుకు వర్తకులాగా, 10 మంది కన్యకల ద్వారా ఈ విధంగా పరలోక రాజ్యాన్ని దేవుడు పోల్చి ఉన్నాడు. మరి అయితే మనకు ఈ లోక రాజ్యం కావాలన్నా పరలోక రాజ్యం కావాలనేది మనము నిర్ణయించుకోవాలి. పరలోక రాజ్యంలో మనము చేరాలంటే ఈ లోకంలో మనకు బుద్ధిగల కన్యకలాగా సిద్ధపాటు మనసు అనేది ఉండాల. ఆయనను ఎదుర్కొనే వారిలో మనము ఉండాల. ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా, మరణము వరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలా. మరి ఇవన్నీ చేయాలంటే ముందు మనకి ఏముండాలా? దేవుని యందు నమ్మిక ఉండాలి. మన తల్లిదండ్రుల్ని, మన భార్య బిడ్డల్ని, మన ఇరుగు పొరుగు వారిని, వారు చెప్పే మాటలు మనం బాగా నమ్ముతాం, చచ్చిపోయేదాకా వాటిని మర్చిపోం. కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోతుంటాం. అలా కాక దేవుని వాక్యాన్ని మనము నమ్మి దేవుణ్ణి అంగీకరించి బాప్తీసము తీసుకున్నట్లయితేనే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలానే మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము చదువుకున్నట్లయితే, చదువు. చాలు. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్నపిల్లల లాంటిదంట. ఎందుకని చిన్నపిల్లలకి కల్మషం అనేది తెలియదు. కల్మషం తెలియకుండా దేవుని హృదయం, పసి హృదయంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ లాంటిది పరలోక రాజ్యం అనేది దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మీరు మార్పు నొంది, చూడండి 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దొంగ అడుగుతున్నాడు ఈ రాజ్యం గురించి. ఇప్పుడు నేను ఎందుకు చదువుతున్నాను? దొంగ అడిగాడు, నీ రాజ్యంలోకి నువ్వు పోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటేనే ఈ రాజ్యాన్ని గురించి నేను ఇక్కడ చదువుతున్నాను. ఈ దొంగ అడిగినప్పుడు ఇక్కడ ఈ రాజ్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటున్నారు. కాబట్టి మనము కూడా మారాల. మార్పు నొంది చిన్నపిల్లలు అవటం కాదు, చిన్నపిల్లల లాంటి కల్మషము లేని, మలినము లేని, ముడత లేనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తాము. అలానే 20వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే,